వచ్చింది, ఎలీషా చేతిలోకి వచ్చింది. ఎలీషా చేతిలో ఉన్న ఆ దుప్పటి తీసుకున్నాడు, ఆ దుప్పటి చేత పట్టుకున్నాడు. దేవుని ఆత్మ చేత బగబగ మండుతున్నాడు. ఎలీషా ఆత్మ చేత నింపబడ్డాడు. స్తోత్రం 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 స్తోత్రం. అప్పుడు ఎలీషా హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా చేతిలోకి వచ్చింది, ఎలీషా చేతిలోకి రాగానే యొర్దాను నది ఎదుటికి పడి నిలబడ్డాడు. యెహోవా దేవా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. ఏలి యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎలీషా చేతిలో దుప్పటి తీసుకొని యొర్దాను నది కొట్టగా యొర్దాను విడుదలైపోయింది. యొర్దాను విడుదలైపోయింది. జనులందరూ చూస్తూ ఉన్నాడు. ఏలియా ఆత్మ ఎలీషాలో పనిచేస్తూ ఉంది, ఏలియా ఆత్మ ఎలీషాలో పనిచేస్తూ ఉందని ఆ యొర్దాను విడిపోయిన వెంటనే గుర్తుపట్టారు. ఈ సమయంలో ఏలియా ఆత్మ ఎలీషాలో పనిచేసినట్లుగా దేవుని ఆత్మ మనలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విగావింపబడి ఒక్కొక్కరి మీద మేడగదిలో రాలుతా ఉంది. స్తోత్రం 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 స్తోత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం లూకాసు వార్త 11:3 చూద్దాం. 11:13 లూకాసు వార్త 11:13. స్తోత్రం స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఈ సమయంలో అడుగు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట నిశ్చయముగా నేను అనుగ్రహిస్తాను. నిశ్చయమని అడుగు, నీవు అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అడుగు వారికి నేను అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మను నేను అడుగువానికి నేను అనుగ్రహిస్తాను. అయితే అపోస్తల కార్యములో ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ అందరి మీద కుమ్మరించదును, అందరి మీద కుమ్మరించదును, అందరి మీద కుమ్మరించను. కనికరం కలిగిన దేవుడు.